ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం గ్లోబల్ పారామీటర్స్కి సంబంధించిన నోట్స్ కొంచెం డిస్కస్ చేసాం. సో నోట్స్ కొంత డిస్కస్ చేసాం. సో లాస్ట్ క్లాస్లో చెప్పిన నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్యామ్ షూర్గా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఆ నోట్స్ మొత్తం కూడా కంప్లీట్గా చదవాలండి, ఏది మిస్ చేయకండి. నెక్స్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి, చాట్ బాక్స్లో ఉంటే చూడండి. నెక్స్ట్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ అంటే లిస్ట్ అని అర్థం. లిస్ట్. చార్ట్ అంటే లిస్ట్. సో కాన్సెప్ట్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ పారామీటర్స్ లోనే ఇది కూడా, ఇవన్నీ కూడా పార్ట్స్ అన్నమాట. ఈ క్లాస్ కూడా పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ పారామీటర్స్. చాట్ బాక్స్ లో షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? లిస్ట్ అని అర్థం. సో ఎస్ఏపిలో మేజర్గా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ అన్నా లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని మీరు యూజ్ చేయడం బెటర్. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనే లెటర్ యూజ్ చేయడం బెటర్. సో ఎనీవే, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ అంటే లిస్ట్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేయాలి. మీరు ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే డెబిట్ సైడ్ ఒక జిఎల్, క్రెడిట్ సైడ్ ఒక జిఎల్ ఉంటుంది. ఎగ్జాంపుల్, రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అనేది ఒక జిఎల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. సో చార్ట్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ అంటే లిస్ట్ అని అర్థం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వి విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. ఎగ్జాంపుల్, సో ఎన్ని రకాలు ఉన్నాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి? 3 టైప్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఆపరేటివ్ అన్నా లేదంటే ఆపరేషనల్ అన్నా లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఏదైనా ఒకటే. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని మనం అనే లెటర్ యూజ్ చేయడమే బెటర్. ఓకే, 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి ఎస్ఏపిలో. ఇంటర్వ్యూ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? 3 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ లేదంటే ఆపరేషనల్ అన్నా ఒకటే, బట్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనే లెటర్ యూజ్ చేయండి బెటర్. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? ఎన్ని రకాల ఉన్నాయి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి? 3 టైప్స్. ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈస్ ఇట్ ఈస్ ఇన్ 3 టైప్స్ అనమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇట్ ఈస్ 3 టైప్స్ ఇన్ ఎస్ఏపి. 3 టైప్స్ ఉన్నాయి. ఆపరేషనల్. ఆపరేషనల్ ఏమంటారు? ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమంటారు? దీన్ని ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్.
కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇవి 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగిస్తాము? డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఆ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగిస్తాం. డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ చేయడానికి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఉపయోగిస్తాం. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంటే మెయిన్. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మెయిన్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఆప్షనల్, బట్ మేజర్గా ఏంటంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగిస్తారు, లేదంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ క్లబ్ చేయడానికి అంటే కన్సాలిడేషన్ పర్పస్ ఉపయోగపడుతుంది. టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇంకా చాలా కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లబ్ చేయడానికి, కన్సాలిడేషన్ చేయడానికి, మెయిన్ హెడ్ క్వార్టర్స్కి అసైన్ చేయడానికి మనకి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తాం. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని యాక్చువల్ ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్. ఒక కంట్రీ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్, అన్ని కంట్రీస్లో ఒకేలా ఉండదు ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది. ఇండియాలో ఒకలా ఉంటుంది, యుఎస్లో ఒకలా ఉంటుంది, జపాన్లో ఒకలా ఉంటుంది. అంటే ఒక కంట్రీకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ట్రాక్ చేయడానికి, ఫాలో అవడానికి, ఒక కంట్రీకి సంబంధించిన స్పెసిఫిక్ సిస్టమ్ని ట్రాక్ చేయడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని కూడా చెప్తారు. సో 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి ఎస్ఏపీలో. క్లియర్ కదా? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. డౌన్కి వెళ్ళండి, ఇవి చేద్దాం, కాన్ఫిగరేషన్ చేద్దాం, చదవాలి. ఈ షీట్ మొత్తం చదవాలనేది కూడా ఇంపార్టెంట్. వాట్ యూ మీన్ బై ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్? Operational chart of accounts means whatever GL accounts we are using for day-to-day transactions or monthly transactions, yearly transactions, that GL accounts is called operative chart of account. That is a primary chart of account. Whatever GL accounts we are using for day-to-day transactions, monthly transactions, yearly transactions. సో ఏమైతే జిఎల్ అకౌంట్స్ తీసుకుంటామో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని అవన్నీ కూడా ఏమైతే డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగిస్తామో ఆ జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్, వాట్ ఇన్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? వాట్ ఎవర్ జిఎల్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ స్పెసిఫిక్ కంట్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. Whatever GL accounts we are using for specific country business transaction, that GL accounts is called as a country specific chart of accounts. It means this GL account is following the country specific. సో కొన్ని కంట్రీస్కి సంబంధించి స్పెసిఫిక్ అంటే సపరేట్గా క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్, ట్యాక్సేషన్ పర్పస్. అన్ని కంట్రీస్లో ట్యాక్సేషన్ ఒకేలా ఉండదు. ట్యాక్స్ GL అకౌంట్స్ ఓన్లీ వీ కెన్ యూజ్ ఫర్ స్పెసిఫిక్ కంట్రీ. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, ఇట్లా కొన్ని ఉంటాయి. ఓకే, సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది కంట్రీ స్పెసిఫిక్, ఒక కంట్రీ యొక్క లీగల్ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్.
గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? వాట్ ఇట్ మీన్ బై గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ యూస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. టాప్ లెవెల్ మేనేజ్మెంట్, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, రిలయన్స్ గ్రూప్, దీన్ని ఏమంటారు ఎస్ఐపి టర్మినాలజీలో? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. సో అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వీ కెన్ యూస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఇట్ మీన్స్ కన్సాలిడేషన్ ఆన్ ది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్ కన్సాలిడేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. టాటా గ్రూప్ లో 100 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లబ్ చేసి కన్సాలిడేషన్ చేస్తారు. టోటల్ గా టాటా గ్రూప్ కి ఎంత ఇన్కమ్ వచ్చింది? రిలయన్స్ గ్రూప్ లో 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. అవన్నీ క్లబ్ చేసేసి ఫైనల్ గా రిలయన్స్ గ్రూప్ కి ఎంత ఇన్కమా ప్రాఫిటా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ వీ విల్ క్రియేట్ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ at group of company level, and we will create the company balance sheets and profit and loss accounts at group of company level. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో టాటా గ్రూప్ మొత్తానికి ఎంత ప్రాఫిటా లాసా, రిలయన్స్ గ్రూప్ మొత్తానికి ప్రాఫిటా లాసా, ఇట్లా. సో వీటిని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? క్లియర్ కదా? సో ఈ 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇవి క్రియేట్ చేద్దాం. ఎస్ఐపి ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇలా 3 ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి? టీ కోడ్ ఏంటి? OB13. చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? OB13. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ OB13 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ద్వారా వెళ్ళండి. /n SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, ప్రిపరేషన్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్. టీ కోడ్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, IMG యాక్టివిటీ. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. లాస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, OB13. మీరు కమాండింగ్ ఫీల్డ్ లో OB13 ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. ఎగ్జిక్యూట్ చేయండి OB13. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీకి వెళ్తాం. క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్కి వెళ్తాం. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం ఇన్వెంటరీ. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఫస్ట్ నేమ్ ఇట్. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఏమిద్దాం ఇక్కడ? మీ కంపెనీకి 2 letters ఇవ్వండి. OC, ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్. లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఎనీ 4 digits తీసుకోండి. న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఆపరేషనల్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని చెప్పడం కరెక్ట్ వే. ఆపరేషనల్ అనే దానికన్నా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ ఇక్కడ 10 digits వరకు తీసుకోవచ్చు. ఇక్కడ ఏమిద్దాము? 9 ఇద్దాం. సారీ, అప్ టు 10 తీసుకోవచ్చు. 10 అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇదే క్లాస్లో చెప్తాను. క్లోజ్ చేయండి. 10 digits. 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 10
సిక్స్ ఇస్తున్నాను, సిక్స్ ఇవ్వండి, 6 డిజిట్స్ ఇస్తున్నాను అంటే ఏంటి, ప్రతి జిఎల్ అకౌంట్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. అవి డిజిట్స్ ఎన్ని డిజిట్స్ లో తీసుకుంటారు, 2 డిజిట్సా, 3 డిజిట్సా, 10 డిజిట్సా, మ్యాక్సిమం 6 లేదంటే 7, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. 10 వరకు ఛాన్స్ ఉంది. ఓకేనా, 10 వరకు తీసుకోవచ్చు కానీ 6 డిజిట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం టుమారో క్లాస్లో. ఆ జిఎల్ లెంత్ అనేది ఎంత ఉండాలి, 6 ఉండాలా, 7 ఉండాలా, 10 ఉండాలా. సో 6 or 7 తీసుకుంటాం. ఓకేనా. సో ఇది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. చూడండి నెక్స్ట్, నెక్స్ట్ ఎంట్రీ, నెక్స్ట్ ఎంట్రీ అంటారు. క్లిక్ చేయండి అక్కడ, నెక్స్ట్ ఎంట్రీ. తర్వాత సేవ్ చేద్దాం. క్లిక్ నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్ న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. మీ కంపెనీ కూడా ఇవ్వండి, జీసీ, బిఏ, జీసీ, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద ఇవ్వండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ డిజిట్ ఎంత ఇవ్వాలి ఇక్కడ, 6 కదా, 6 డిజిట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎంట్రీ, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, బిఏసిసి, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్ న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్, సిసి ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని ఇచ్చి మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వాలి లాస్ట్లో. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇచ్చారు కదా, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. చూసారా, 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఆపరేషనల్ చార్ట్, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండర్లో మనం ఏం క్రియేట్ చేస్తాము, రెగ్యులర్ గా ఏమైతే జిఎల్ అకౌంట్స్ ఉపయోగిస్తామో డే టు డే ట్రాన్సాక్షన్స్ అవన్నీ క్రియేట్ చేస్తాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ సంబంధించి మన జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి, అవి ఉపయోగిస్తాం. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. వన్ మినిట్, కొంచెం వెయిట్ వెయిట్ వెయిట్, కొంచెం పైకి వెళ్ళండి, ఇంకొంచెం. 1 మినిట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది మనం డిస్కస్ చేయాలి. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. Hmm. అలాగే చూడండి. సో యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేయాలి ప్రాజెక్ట్స్ లో. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తాం అంటే ఏంటి, మెయిన్ హెడ్ క్వార్టర్ కి లింక్ చేస్తాం అనమాట. ఓకేనా. ఒకసారి ఎస్ఐపి ఓపెన్ చేయండి.
ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక చూసారా, కన్సాలిడేషన్ పర్పస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేయొచ్చు. మీరు చేయకండి. మీకు మామూలుగా ఏంటంటే ప్రాజెక్ట్లోకి వెళ్తే కనుక కన్సాలిడేషన్ పర్పస్ కన్సాలిడేషన్ చేయాలి. ఓకేనా. ఈ ప్రైమరీ ఏంటి, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఇచ్చాము, బిఏ ఇవ్వండి. బిఏ, ఓన్లీ బిఏ టైప్ చేయండి చాలు. క్యాపిటలే యూజ్ చేయండి. ఆ, చూసారా, ఇక్కడ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కనిపిస్తుంది. ఏదైతే అది తీసుకోవాలి, మనమే తీసుకోవాలి. లాస్ట్లో మన కంపెనీ కూడా ఉంది కదా, దాన్ని బేస్గా చేసుకుని తీసుకోవాలి, వేరే తీసుకోకూడదు. సో ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేయట్లేదు. ఓకే. ఎందువల్ల, కన్సాలిడేషన్ పర్పస్. మెయిన్ హెడ్ క్వార్టర్స్కి ఈ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది అసైన్ చేసినట్లు అనమాట. ఓకే. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. మూవ్ చేయాలా? షీట్ అది ఇంకో షీట్ ఉంది కదా, సేవ్ చేయకుండా అవసరం లేదు. షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మీరు ఫుల్ డౌన్కి వెళ్తున్నారండి, అంత కాదు, కొంచెం పైకి వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది, ఇంకా ఫస్ట్లో ఉంది చూడండి. ఫస్ట్లో ఆ ఇమేజ్ ఉంది కదా, బ్లూ కలర్. సో మనం ఇవి చేసాం. 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. ట్రాన్సాక్షన్ కోడ్ OB13, లేదంటే మీరు పాత్ ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీ కంపెనీ కోడ్కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్, OB62 ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. మీరు ఏమైతే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేశారో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ప్రతిదీ కూడా కంపెనీ కోడ్కి లింక్ అవుతుంది. OB62 ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే పాత్ ద్వారా వెళ్ళండి. సేమ్ పాత్. బ్యాక్ వెళ్ళండి. సార్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం సార్? చేస్తాం, చెప్తాను. వెయిట్ 1 మినిట్ అండి, ఇక్కడే చెప్తాను మీకు. వెయిట్ చేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఆప్షనల్ అండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఎగ్జిక్యూట్ OB62. పొజిషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఫస్ట్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, BAOC ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ చూడండి, CHT అంటే మీనింగ్ ఏంటి, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ అసైన్ చేయాలి కంపెనీ కోడ్కి. డ్రాప్ డౌన్ చేయండి. BA ఇవ్వండి. BA ఇవన్నీ చూడాలి, మీరు పంచండి. BA ఇచ్చేస్తే ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అవుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే, ఇక్కడ ఏం చేసాం మనం, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అలాగే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. మన కంపెనీ కోడ్ ఏంటి, BA11. ఇవ్వండి, సేవ్ చేయండి. మన కంపెనీ కోడ్ ఏంటి, BA11. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాము. ప్రతిదీ కూడా అసైన్ చేస్తాం. క్లియర్ కదా. అది 3 types of the chart of account చెప్పాలి. How many types of chart of accounts in SAP? We have 3 types of the chart of accounts. ఏంటవి, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ we are using for day-to-day transactions, yearly transactions, monthly transactions. Country specific chart of account, this is called ఆల్టర్నేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉపయోగిస్తాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇట్ ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 1 మినిట్ అండి.
ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఇచ్చేయండి. ఒక షీట్ ఫార్వర్డ్ చేయాలి, 1 minute. నెక్స్ట్ చూడండి, మనం ఏం చేసాం ఇక్కడ, అసైన్ చేసాం కదా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని. ఏం చేసామో మన కంపెనీ కూడా అసైన్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. జిఎల్ గ్రూప్ ఓబిడి4 లో జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. సో 1 minute, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. షీట్ కనిపించలేదు, 1 minute. వన్ మినిట్. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఎక్స్ట్రా షీట్ ఫార్వర్డ్ చేశాను. సో ఫస్ట్ లో చూడండి. సో ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఇవన్నీ రిమూవ్ చేసేయండి. ఇవన్నీ ఏఎంఓసి రిమూవ్ చేసేసి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అవన్నీ తీసేయండి కింద వరకు. ఏఎంఓసి రిమూవ్ చేసేసి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎంటర్ చేయండి. సో ఇవన్నీ కాపీ చేయాలి. ఇవన్నీ కూడా కాపీ చేయండి. సో లాస్ట్ వరకు తీసుకోదు, మేబీ చూడండి. సరే, కాపీ చేయండి చెప్తాను. Ctrl+C. సార్ ఇక్కడ లాస్ట్ వరకు తీసుకోవాలా, ట్యాక్స్ రిసీవ్ ఇవి వరకు? అంటే యాక్చువల్ మొత్తం యాడ్ అవుదండి. ఎంతవరకు తర్వాత మళ్ళీ సెకండ్ టైం కాపీ చేద్దాం. ఫస్ట్ కాపీ చేయండి ఎంతవరకు. ఓకే. సో ఎస్ఐపిలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఏం చేయాలి, డిఫైన్ జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, సేమ్ పార్ట్. డిఫైన్ జిఎల్ గ్రూప్, ట్రాన్సాక్షన్ కోడ్ OBD4, ఎగ్జిక్యూట్. సో న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, Ctrl+V ఇవ్వండి. Ctrl+V. చూసారా, యాడ్ అయిన చూసారా? ఇవన్నీ ఏంటి, జిఎల్ గ్రూప్స్ అండి. ఇవన్నీ ఏంటి, జిఎల్ గ్రూప్స్ అంటారు వీటిని. మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనం 6 డిజిట్స్ తీసుకున్నాం చూడండి. ఇవి ఫ్రమ్ నంబర్ టు నంబర్, షేర్ క్యాపిటల్, రెజ్యూషన్ సర్ప్లస్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, ఇవన్నీ ఏంటి, జిఎల్ గ్రూప్స్. ఈ జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఫిక్స్డ్ అసెట్స్ లో ఏమేమి వస్తాయి, ల్యాండ్ ఒక ఫిక్స్డ్ అసెట్స్. ల్యాండ్ కు సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఈ గ్రూప్ లో క్రియేట్ చేస్తాం. ఓకే, మిషనరీ అసెట్. సో మిషనరీకి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఈ గ్రూప్ లో, ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్ లో క్రియేట్ చేస్తాం. తర్వాత కరెంట్ లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే తెలుసు కదా, లయబిలిటీస్. కరెంట్ అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ అసెట్ టెంపరీగా ఉంటాయి, టెంపరీ. ఓకేనా, టెంపరీగా ఏముంటాయి ఎగ్జాంపుల్, కరెంట్ అసెట్స్ అంటే బ్యాంక్ లో డెబిట్ క్యాష్ ఉంటుంది, కరెంట్ అసెట్స్. డెటార్స్. వెయిట్ చేయండి. సో ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం.
ఏదైనా అదర్ ఇన్కమ్ ఉంటుంది, ఇవన్నీ కూడా అదర్ ఇన్కమ్ గ్రూప్లో క్రియేట్ చేస్తాం. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఫ్రమ్ నంబర్ టు నంబర్స్ ఇవన్నీ ఉపయోగిస్తాం. ఓకేనా? ఇవన్నీ నెంబర్ రేంజ్, ప్రతి జిఎల్ అకౌంట్కి నెంబర్ రేంజ్ అనమాట. నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్ అనేది ఈ నెంబర్ రేంజ్ బేస్గా చేసుకొని తీసుకుంటాం. 6 డిజిట్స్ తీసుకున్నాం మనం జస్ట్ నౌ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్లో. అవి ఇక్కడ 6 డిజిట్స్ ఇచ్చాం. సేవ్ చేయండి. సేవ్ సార్ మిగతా జిఎల్స్ తీసుకోవాలి కదా, మిగతా చేయండి. జిఎల్ ఫస్ట్ సేవ్ గ్రూప్స్. చేయండి, తర్వాత చేద్దాం. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో ఎక్కడి వరకు వచ్చినాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వరకు కాపీ చేస్తాం. ఓకేనా? సేవ్ చేస్తే ఏమవుతుందంటే మనకి మళ్ళీ సెకండ్ టైం ఒకవేళ మిస్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు. అందువల్ల డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తర్వాత ఇంకా జిఎల్ అకౌంట్స్ కాపీ చేయండి, జిఎల్ గ్రూప్స్ కాపీ చేయండి. లేదంటే చేయకపోయినా ఏం కాదు, అన్ని ఇక్కడ వరకు కాపీ అని చూసారా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా కాపీ అయ్యింది. ఒక పని చేద్దాం, అవి అలా ఉంచేయండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ మళ్ళీ కొత్తగా జిఎల్ క్రియేట్ చేయాలని క్రియేట్ చేసుకోవచ్చు. సరే, కాపీ చేయండి, ఏం కాదు. ఏదైనా జిఎల్ అకౌంట్ జిఎల్ గ్రూప్ అనేది మిస్ అయినా కూడా సపరేట్గా కూడా మళ్ళీ చేసుకోవచ్చు. నివేంటర్లోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ అంతే. ఇవి నంబరింగ్ కొంచెం రాంగ్ ఉంది ఇక్కడ, ఇదేం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. అంతవరకు వదిలేద్దాం, తర్వాత చేద్దాం. అవి కాపీ చేయండి, వెళ్ళండి. ఒకవేళ అవ్వకపోతే కంట్రోల్ V, సేవ్ చేయండి. ఈ నంబరింగ్ రిపీట్ అయినట్లుంది ఇక్కడ, సేవ్ చేయండి. సేవ్ అవ్వదు, చూసారా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. ఈ నెంబరింగ్ మార్చాలి. ఇప్పుడు లీవ్ ఇట్, తర్వాత చేద్దాము. ఇంతవరకు బ్యాక్ వెళ్ళిపోండి, ఇంటూ వర్క్ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఏం చేసాము? జిఎల్ గ్రూప్స్ని క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాము. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ వి విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. ఫిక్స్డ్ అసెట్స్లోకి ఏమేమి జిఎల్ అకౌంట్స్ వస్తాయి అవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్లో క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్లోకి ఏమేమి జిఎల్ అకౌంట్స్ వస్తాయి అవన్నీ కూడా కరెంట్ అసెట్స్ గ్రూప్లో క్రియేట్ చేస్తాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లోకి ఏమేమి జిఎల్ అకౌంట్స్ వస్తాయి అవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని క్రియేట్ చేస్తాం, లేదంటే ఆ పర్టికులర్ గ్రూప్లో క్రియేట్ చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్ ఎగ్జాంపుల్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి వస్తాయి? రెంట్ జిఎల్, శాలరీ జిఎల్, కమిషన్ జిఎల్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ జిఎల్, అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్లో క్రియేట్ చేస్తాం. సో ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ ఇస్తాం. ఎలా వస్తుంది ఆ నంబర్ అనేది? ఇక్కడ తీసుకున్నాం 6 డిజిట్స్. ఈ 6 డిజిట్స్ అని ఎక్కడ క్రియేట్ చేసాము? చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో 6 డిజిట్స్ ఇచ్చాం. అవి ఇక్కడ నుంచి 6 డిజిట్స్ ఇచ్చాము కదా, ఎందువల్ల ఇచ్చాము? అవి, ఇది రీజన్. ఓకే, నెక్స్ట్. సో జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాము. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఎస్ అనండి, ఎస్ అనండి. డేటా వాస్ సేవ్డ్, లాస్ట్లో ఇలా మెసేజ్ రావాలి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేయాలా సార్? చేయండి, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇది అయిపోయింది, ఇంత అవసరం లేదు మనకి. ఇంకొక షీట్ ఉంది కదా, వన్ మోర్ షీట్. ఓకే. క్లాస్ అయిన వెంటనే ఇవన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే, డౌన్కి ఓకే సార్. వెళ్ళండి. సో జిఎల్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఒక వెహికల్ అనమాట. ఈ ఇయర్లో క్లోజింగ్ బ్యాలెన్సెస్, నెట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సో దాని పర్పస్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో వాట్ ఈజ్ మీన్ బై రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్? ఇట్స్ లైక్ ఏ వెహికల్ అని అర్థం. ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఇక్కడ లేదు కదా, ఉందా? రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ పైన ఉంటుంది చూడండి. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్.
ఈ ఇయర్ సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్సెస్, నెట్స్, ప్రాఫిట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. సో 1 minute మీకు. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఉందా లేదా? కింద చూడండి, లేదు సార్. టైప్ చేయండి కింద. వాట్ ఈస్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్? వాట్ ఈస్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్? అకౌంట్ రిటైన్ ఎర్నింగ్స్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్స్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. Retained earning accounts means it's like a vehicle. It is helping to move the net profit or net losses. It helps to move the net profits, net losses. One year to next year. లేదంటే కరెంట్ ఇయర్ టు క్లోజింగ్ ఇయర్, కరెంట్ ఇయర్ టు నెక్స్ట్ ఇయర్, లేదంటే క్లోజింగ్ ఇయర్ టు అప్కమింగ్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్. సో అంటే ఇయర్ కి సంబంధించిన క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. ఇయర్ ఎండింగ్ లో చేసేది. ఓకే, ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. ఓకేనా? సో అంటే ఏంటి? పేయబుల్స్, రిసీవబుల్స్, నెట్ ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటారు. ఇంటర్వ్యూలో అడుగుతారు ఇది. వాట్ ఈజ్ మీన్ బై రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే చెప్పాలి. ఓకే, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB53 నా? సేమ్ పాత్, లేదంటే వెళ్ళండి. డిఫైన్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ఉందా ఇక్కడ? మరి లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. OB53 ట్రాన్సాక్షన్ కోడ్. ఎగ్జిక్యూట్ చేయండి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ నుండి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, మీ కంపెనీ కూడా మీకు గుర్తుండాలి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? BAOC. మీరు ఏది క్రియేట్ చేస్తే అది ఇవ్వాలి. కంటిన్యూ. సో బ్యాలెన్స్ షీట్ ఎక్స్ ఇవ్వాలి. ఎక్స్ ఇస్ ద స్టాండర్డ్. మీరు ఏ ప్రాజెక్ట్లోనే పనిచేయండి, ఎక్స్ అనేది స్టాండర్డ్, ఇదేమి చేంజ్ అవ్వదు. ఓకే, ఇవ్వండి ఎక్స్. అకౌంట్ నంబర్ 100. ఇది GL అకౌంట్ అండి, మనం క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ క్లాసెస్లో చేద్దాం. ఓకేనా? GL అకౌంట్ అనమాట. 100 అనేది ఏంటి? GL అకౌంట్. ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, ట్రాన్సాక్షన్, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. ఈ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సేవ్ చేయండి. ఈ 100 ఎలా వచ్చింది? సేవ్ చేయండి ఫస్ట్. ఈ నెంబర్ ఎక్కడ? రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? చూడండి, లాస్ట్ లో ఒక మెసేజ్ వస్తుంది. ఇలా ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయాలి. సేవ్ అయ్యేంత వరకు, లేదంటే సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు, లేదంటే TR జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. ఓకేనా? 100. ఓకే, 100. ఓకేనా? రైట్. సో ఈ 100 ఎలా వచ్చింది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే GL గ్రూప్ నుంచి వస్తుంది.
న్యూ సెషన్ తీసుకోండి. ట్రాన్సాక్షన్ కోడ్ OBD4 OBD4లో జిఎల్ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేసాం మనం జస్ట్ నౌ. పొజిషన్కి వెళ్ళాలి. ఇక్కడ కనిపించేవన్నీ మనవి కాదండి, ఇవన్నీ మనవి కాదు. మీరు ఏం చేయాలి, పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. కంటిన్యూ. చూసారా, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉన్నాయి జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా. ఓకే, సో ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇదిగో ఈ నెంబర్ తీసుకున్నాను నేను, 100. ఇది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్లాసెస్లో చేద్దాం. ఓకేనా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది కమ్స్ అండర్ ది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందకి వస్తుంది. ఓకేనా, సో చూడండి, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని క్రియేట్ చేసాం. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. జిఎల్ గ్రూప్కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఈ నంబర్ రేంజ్ ఉంది కదా, దీన్ని ఏమంటారు, కోడిఫికేషన్. జిఎల్ గ్రూప్ కోడిఫికేషన్, లేదంటే జిఎల్ అకౌంట్స్ కోడిఫికేషన్ అంటారు. కోడిఫికేషన్ అంటే నంబర్ రేంజ్ ఇవ్వటానికి కోడిఫికేషన్ అంటారు. మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. సేమ్ ఫార్మేట్ అయినా తీసుకోవచ్చు. ఏ ప్రాజెక్ట్లో అయినా సరే ఈ విధంగానే ఉంటుంది మ్యాక్సిమం. పైకి వెళ్ళండి, అది ఆప్షనల్. నెంబరింగ్ ఏది తీసుకుంటారనేది ఆప్షనల్. ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూడండి, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అనేది కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఏం చేయాలి, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాము. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని బేస్గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాము. జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై జిఎల్ అకౌంట్? జిఎల్ అకౌంట్ మీన్స్ జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డే-టు-డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్. సో ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే జిఎల్ అకౌంట్ అనేది మ్యాండేటరీ. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు జిఎల్ అకౌంట్కి? ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్, శాలరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, కమిషన్ పెయిడ్ అకౌంట్. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే జిఎల్ అకౌంట్స్ అనేవి మ్యాండేటరీగా కావాలి. అవి లేకుండా మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయలేము. జిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్స్ అన్నీ కూడా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. ఓకేనా, సో ఇవి జిఎల్ అకౌంట్స్ అనమాట. సో ఈ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ డౌన్కి వెళ్ళండి. ప్రతి జిఎల్ అకౌంట్ కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి ఏమేమి వస్తాయి? రెంట్, శాలరీ, క్యాష్ డిస్కౌంట్, పర్చేజ్ అకౌంట్, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్. OBD4 సెషన్కి వెళ్ళండి SAPలో. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉందా? ఇది. సో నంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 400, 300 నుండి 400, 390 వరకు ఉంది. వెళ్ళండి అక్కడ ఆ షీట్లో ఎంటర్ చేయండి. 400, 390 కాపీ అవుతుందా? 400, 300 నుండి 400, 390 ఇక్కడ ఇవ్వండి. సో చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఓకేనా, ఇది ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్కి నంబర్ ఇచ్చాం, 6 డిజిట్స్ ఇచ్చాం. మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్లో 6 డిజిట్స్ తీసుకున్నాం. సో ఈ డిజిట్స్ని బేస్గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ రెంట్ జిఎల్ అకౌంట్కి ఏమి ఇద్దాము? 400, 300 ఇవ్వండి. రెంట్ జిఎల్ అకౌంట్కి 400, 300. నెక్స్ట్ శాలరీ జిఎల్ అకౌంట్కి 400, 301. క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్కి 400, 302. పర్చేజ్ అకౌంట్ 400, 301. సో జిఎల్ అకౌంట్, జిఎల్ గ్రూప్కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ గ్రూప్కి ఇచ్చిన నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ప్రతి జిఎల్ అకౌంట్కి కూడా ఒక నంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ అసెట్స్.
కరెంట్ అసెట్స్లో ఏమేమి వస్తాయి? బ్యాంక్ అకౌంట్ నేమ్ ఏదన్నా ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్కి ఏదన్నా నేమ్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ హెచ్ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఇస్తారా? బ్యాంక్ అకౌంట్ దగ్గర ఏదన్నా బ్యాంక్ నేమ్ ఇవ్వండి. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అని ఇవ్వండి, ఫస్ట్లో ఇవ్వండి. ఎస్బీఐ ఫస్ట్లో ఇవ్వండి. బ్యాంక్ ముందు ఇవ్వండి సురేష్ కుమార్. బ్యాంక్ ఓకే. దగ్గర ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. సో కరెంట్ అసెట్స్లో ఏమేమి వస్తాయి? బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా కరెంట్ అసెట్స్లో ఉంటాయి. ఈ రోజు ఉంటుంది, రేపు మనీ అయిపోతుంది బ్యాంక్లో. కాబట్టి ఇట్స్ కమ్స్ అండర్ ది కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ జిఎల్ గ్రూప్ ఉంది కదా, ఓపెన్ చేయండి. OBD4లో కరెంట్ అసెట్స్ 200, 100 నుండి 200, 190 ఈ నంబర్ రేంజ్ ఇవ్వాలి. వెళ్ళండి. 200, 100 నుండి 200, 190. సో కరెంట్ అసెట్స్కి జిఎల్ గ్రూప్ నంబర్ రేంజ్ ఇచ్చాం, లేదంటే కోడిఫికేషన్ ఇచ్చాం. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్కి ఒక నంబర్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? ఇవ్వండి. 200, 100. నెక్స్ట్ జిఎల్ అకౌంట్కి 200, 101, 200, 102, 200, 103, 200, 102, 103. ఓకేనా? సో జిఎల్ గ్రూప్స్కి నెంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తున్నాము? జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తున్నాం. జిఎల్ గ్రూప్కి ఉన్నటువంటి నెంబర్ రేంజ్ ఫ్రమ్ నెంబర్ టు నెంబర్ బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తున్నాము. సేవ్ చేయండి డాక్యుమెంట్. చేసాం. చేశారా? ఓకే. చేసాం. ఓకేనా? కొంచెం డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. చూడండి. సో దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. ఈ ఇమేజ్లో కనిపిస్తుంది ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో. ఫస్ట్ మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని. బేస్డ్ ఆన్ ది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. అండర్ ది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ వి క్రియేట్ జిఎల్ గ్రూప్స్. సెకండ్ స్టెప్ ఏంటి? జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the GL accounts. Based on the GL accounts, we can post the accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically. ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఏం చేసాము? వీ క్రియేటెడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ we are successfully assigned to the chart of accounts to our company code. మన కంపెనీ కోడ్ అసైన్ చేసాం. Based on the primary chart of account, we created GL group. Based on the GL group, we will create GL accounts. Based on the GL accounts, we will post the accounting entries. Based on the accounting entries, financial statements will be generated automatically అని చెప్పాలి. ఇలా ఉంటాయి. దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అంతే, ఇంక డౌట్ ఏమి ఉండదు. సో జిఎల్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ చేయాలంటే డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్ అవసరం. శాలరీ పెయిడ్ శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ ఫామ్ అవుతుంది. సో శాలరీ అనేది ఒక జిఎల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. సో జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో నాన్ కామర్స్ వాళ్ళు ఉంటే డోంట్ వరీ, భయపడకండి, అర్థమైపోతుంది. ఒక 3-4 డేస్లో మీకు క్లారిటీ వస్తుంది.
ఇవన్నీ చదవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, పర్చేజ్డ్ మెటీరియల్ ఫ్రమ్ రాజు బై బ్యాంక్. రాజు దగ్గర నుండి మెటీరియల్ అనేది పర్చేజ్ చేశారంట 50,000. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. ఓకేనా? పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్, క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేశారు 1,30,000. సో పర్చేజ్ అకౌంట్ ఎట్ టు మహేష్. అప్పు కాబట్టి ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ అయింది, మహేష్ అనేది. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయలేదు, ఎందువల్ల? క్యాష్ ఇచ్చేశారు, ఇంకా అవసరం లేదు. ఎవరైతే మనకేమైంది? నెక్స్ట్ చూడండి, వెన్ విల్ బి పేడ్ ది అమౌంట్ బై బ్యాంక్ టు మహేష్. బ్యాంక్ కి పేమెంట్ చేశారు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? మహేష్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. మహేష్ అనేది ఒక జిఎల్ అకౌంట్, మహేష్ అనేది ఒక వెండర్ కిందకు వస్తుందండి. ఓకేనా? తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. అంటే ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్ ఉండాలి. బోత్ ఆర్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మహేష్ అనేది కూడా మీరు జిఎల్ అనుకోండి, నో ఇష్యూ. ఓకే, తర్వాత చూడండి, ఎక్స్పెన్సెస్, క్యాష్ పెయిడ్ ఫర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. మీరు క్యాష్ పే చేశారు. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎట్ టు క్యాష్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ఒక జిఎల్ అకౌంట్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ఒక జిఎల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. నెక్స్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేసేది ఇవే. ఓకేనా? నెక్స్ట్, ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్ యాజ్ వెల్ యాజ్ డెబిట్ సైడ్ జిఎల్ అకౌంట్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. మీరు ఫర్నిచర్ పర్చేజ్ చేశారు, ఫర్నిచర్ 10,000 బై క్యాష్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఫర్నిచర్ అకౌంట్ ఎట్ టు క్యాష్. ఇవి చదవాలి. నెక్స్ట్, శాలరీ పెయిడ్ ఫర్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్కి శాలరీ పే చేశారు. శాలరీ అకౌంట్ ఎట్ టు పే చేయాలి. శాలరీ పేయబుల్ ప్రొవిజన్స్. ఓకేనా? సో ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ జిఎల్ అండ్ క్రెడిట్ సైడ్ జిఎల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో ఆ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం మనం. క్రియేట్ చేసి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. తర్వాత చూడండి, ఈ పాయింట్ చూడండి. బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్స్ we will post the అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీస్. జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని, బేస్డ్ ఆన్ ది జిఎల్ అకౌంట్ we will post the అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీస్, యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ we will generate the reports. అంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎస్ఐపిలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్, ఇప్పుడు టాలీ ఉందనుకోండి, బ్యాలెన్స్ షీట్స్ అనేవి మాన్యువల్గా ప్రిపేర్ చేయాలి. ఎస్ఐపిలో అలా కాదు, మీరు ఎంట్రీ పోస్ట్ చేశారంటే రిపోర్ట్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. ఓకేనా? సో ఇదనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేయాలి? జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? నంబర్ రేంజ్ ఇచ్చాం. జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్ ఉంది కదా, జిఎల్ గ్రూప్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందా? ఎస్ సార్, క్లియర్. అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the GL accounts. OBD4లో మనం GL గ్రూప్స్ని క్రియేట్ చేస్తాం. OBD4లో GL గ్రూప్ని క్రియేట్ చేస్తాం. సో ఈ GL గ్రూప్ని బేస్గా చేసుకుని GL అకౌంట్స్నే క్రియేట్ చేస్తాం. FS00లో క్రియేట్ చేస్తాం. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్లాస్లో GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. వెళ్ళండి. GL క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇది మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ అంటారు. జిఎల్ మాస్టర్. జిఎల్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. టోటల్గా జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఎంట్రీస్ని పోస్ట్ చేయాలి మన టార్గెట్. ఓకే, క్లియర్ కదా?
రైట్. సో టుమారో కూడా సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ డే.